సతీష్ కుమార్ గారికి అందించిన ప్రైజ్ ద లార్డ్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. మరి పీటర్ శామ్యుయల్ గారు అన్నారు 30 సంవత్సరాలు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నానండి అన్ననే. సో సారీ టు డిసప్పాయింట్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సమయం ఇద్దరు మనుషులు మనం గుర్తుపెట్టుకోవాలి. ఆబ్వియస్లీ ఫస్ట్ దేవుడు, నెక్స్ట్ మా ముత్తాత గారు చెల్లి రాజయ్య గారు. ఆయన కాపవరం నుంచి, మేము కాపవరములో ఒక చిన్న పల్లెటూరు అండి. మరి వారు ప్రభుని ఎరగనప్పుడు దేవుని తెలుసుకున్నాక ప్రభు కోసం అంతా పోగొట్టుకున్నారు. వారి మనవుడే మా నాన్నగారు, ముని మనవుడు సతీష్ గారు. సో నాకు మామ అవుతారన్నమాట. నీతిమంతుడు పిల్లలు భిక్షమెత్తారు. వారు చేసిన ప్రతి ప్రార్థన మరి వంశములో ఘనమైన సేవకులు లేపింది. అంత మాత్రం కాదు, 1982లో నాన్నగారు కాపవరం వెళ్ళినప్పుడు అప్పుడు సతీష్ అన్న ప్రభుని తెలుసుకుంటాం, దేవునికి తన జీవితం ఇస్తాం, ప్రభు కోసం బ్రతుకుతాను చూశాను. నేను చిన్నప్పటి నుంచి నాకు ఊహ ఉన్న వరకు నేను అన్నను చాలా దగ్గర గమనిస్తుంటాను. ఎందుకంటే మీరు అన్నను ఇప్పుడు చూస్తున్నారు, నేను చిన్నని చూస్తున్నాను. అన్న 1997లో నేను నాన్నగారు ఫస్ట్ టైం బిహెచ్ఎల్లో అన్న 3 రోజులు మీటింగ్ పెట్టినప్పుడు నేను ఉన్నాను. అప్పుడు నేను 7th స్టాండర్డ్ చదువుతున్నాను. నేను అన్న జీవితంలో ఒక 3 విషయాలు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ చాలామంది యవనస్తులు ఉన్నారు. మీ యవనస్తులందరూ కూడా మీరు దేవుడు మీకు ఇచ్చిన ఘనమైన కాపర విషయము మీరు కూడా ఒక సవాల్గా తీసుకోవాలి మీ జీవితాలు. నేను అన్న జీవితంలో మొదట గమనించింది ఏంటంటే చాలా పరిశుద్ధత చూశాను ఆయనలో. స్త్రీలను చూసేవారు కాదు వారు. నాకు అర్థమయ్యేది కాదు ఎందుకు అన్న చూడడండి, చూసేవాడు కాదు. తన చూపు చాలా పవిత్రంగా ఉంచుకున్నాడు అన్న. తనకి తెలుసో తెలియదు కానీ నా జీవితంలో ఎంతో ప్రభావితం చేసింది అది. రెండవదిగా మా నాన్నగారు తన ఆత్మీయ తండ్రి తన మనసుపై ఒక మెంటర్షిప్, మామయ్య ఈ విషయంలో ఐ వాంట్ యువర్ గైడెన్స్, యువర్ ప్రేయర్ అని ఒక అకౌంటబిలిటీ అనేది వారి జీవితంలో నేను చూశాను. మూడవది వాళ్ళు నేను చూసింది ఏంటంటే పట్టుదల. ఇందాక అమ్మగారు చెప్పారు, పట్టుదలతో పాటు కష్టపడి పనిచేసే స్వభావం. అసలు అన్న ఇప్పుడు కాదు రిజెక్షన్ అనేది, అప్పుడే చూడాలి మీరు రిజెక్షన్ అనేది. అసలు ఆయన ఓడిపోయాక నిరాశ దిగులు పడుతున్నాడు అనేది నేను అంత చూడలేదు ఆయనలో. ఎప్పుడైనా సరే ఫెయిల్ అయినా సరే లేచి మళ్ళీ పోరాడాలి. లెట్ ఇస్ ఫైట్, దట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్. అది అందరికి ఉండదండి. ఇంకా నేను వేస్ట్, నేను చేయలేను అలా కాదు. నో గివింగ్ అప్. అన్న అంత ఈజీ గివప్ చేయడు, ఏది గివప్ చేయడు అంత ఈజీగా. ఫైటింగ్ స్పిరిట్, దేవుడి కోసం సాధించాలి. మరి అన్నగారి జీవితంలో ముఖ్యంగా సతీష్ అన్న జీవితంలో అనేక మంది మిషనరీస్ బయోగ్రఫీస్, దట్ ఈస్ ఎ ఛాలెంజ్. యూస్ టు కంపేర్ హిమ్సెల్ఫ్. ఒక మిషనరీస్ ఇందాక క్యాప్షన్ రాశాడు, బట్ మై లైఫ్ ఇస్ వర్త్ నథింగ్ టు మీ అన్లెస్ యూజ్ ఇట్ ఫర్ ద ఫినిషింగ్ ద వర్క్ యు అసైన్డ్ మీ బై ద లార్డ్ జీసస్. నా జీవితంలో నీ ఉద్దేశం ఏంటో అది సంపూర్ణంగా నెరవేర్చాలి. వాట్ ఎ ఫోకస్డ్ లైఫ్, ఒక గురి. ఎందుకు మనం జీవిస్తున్నాం, ఎందుకు దేవుడు నన్ను సేవకుడిగా చేశాడు, ఎందుకు నన్ను కోరుకున్నారు. ఆ మిషనరీస్ ఆ జీవితము అన్న జీవితం ప్రభావితం చేస్తాం ఈరోజు కూడా. ఇప్పుడు కాదండి, మీరు చాలామంది నాకు అన్న యూత్ మీటింగ్స్ అని చాలా పెట్టేవారు. వారు వాక్యములు ఎక్కువ నశించేవారు దేవుని కోసం రక్షించాలనేది ముఖ్యమైన సారస్యంగా ఉండేది. సువార్తను ప్రకటిస్తాం, ఆత్మల భారం. ద మెయిన్ అబ్జెక్టివ్ ఆఫ్ ద చర్చ్ టు గ్రో ఈజ్ ఇవాంజలిజం. సో నేను అన్నలో అది నేను నేర్చుకున్నాను. అది మాత్రం కాదు, కల్వరీ టెంపుల్ 20 years, ఇట్స్ వెరీ యంగ్. ఆబ్వియస్లీ అన్న కూడా యంగ్. ఇందాక చాలామంది దేవుని సేవకులు కల్వరీ సోల్జర్స్ అని చెప్పారు, కానీ సోల్జర్స్ అందరికీ ఒక క్యాప్టెన్ ఉన్నారండి, మీరు మర్చిపోయారు. అది ఎవరో కాదు, సునీత్రి అక్క. ఆబ్వియస్లీ సునీత్రి అక్క సేమ్ లైక్ మై మమ్మీ, వెనకాల ఉంటారు. బట్ షీ ప్రేస్. నాకు మనతో మాట్లాడుతున్నప్పుడు కూడా నేను ప్రేయర్ చేస్తున్నాను, అన్న కోసం ప్రేయర్ చేస్తున్నాను. ఇట్స్ ఎ టీమ్ ఆఫ్ ప్రేయర్. అది చెప్పినప్పుడు చాలా సంతోషం. నిజంగా ఇంత పెద్ద సేవ ఆ కన్నిటి ప్రార్థన లేకుండా, ఉపవాస ప్రార్థన లేకుండా జరగదండి. మరి అలాగే ఈ సమయంలో అనుషాత్తమ్మ గారు ప్రభు సన్నిధిలో ఉన్నారు. సురేష్ అన్న, రాజేష్ అన్న, ఇంక వారి కుటుంబస్తులు, రక్త సమూహాలు అందరికీ కూడా ప్రభు నామములో వందనాలు. అలాగే కల్వరీ టెంపుల్ చర్చ్ మెంబర్స్ అందరికీ మీ వందనాలు. ద ఎంకరేజ్మెంట్,
ద సపోర్ట్, మీరు మరి అన్న వైపు మీరు చూపిస్తున్న విధానం బట్టి, ప్రేమ బట్టి వందనాలు. మరి నేను కూర్చున్నప్పుడు ప్రభా వాట్ ఈస్ ద వర్డ్ దట్ ఐ నీడ్ టు షేర్, ఒక్క వర్స్ మాత్రం చదువుకొని మనం ముగించుకుందామండి. 1 కొరింథీ 15వ అధ్యాయము 58వ వచనం మన అన్న చదువుతారు, చదవన్న. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలిని వారును ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులయ్యుండుడి. కల్వరి టెంపుల్కి దేవుడు ఈరోజు వచ్చే మాట మరలా ఒకసారి చదవండి అన్న. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి నందు ఎప్పటికీ ఆసక్తి కలిగి యుండుడి. స్టాండ్ ఫర్మ్. కదిలిపోవద్దు. గాలి వేసినప్పుడు కదిలిపోవద్దు, తుఫాన్ వచ్చినప్పుడు కదిలిపోవద్దు, వారెలా చెప్పారు వీళ్ళెలా చెప్పారు, కదలద్దు. మీరు దేవుడిచ్చిన ఈ సంఘానికి స్థిరంగా ఉండండి. దేవుడిచ్చిన ఉద్దేశములు, తలంపులు, ప్రయాసము మీరు ప్రభువు కోసం చేస్తున్నారనేది మనసులో పెట్టుకోండి. అప్పుడు దేవుడు ఇంకను మిమ్మల్ని, సంఘ కాపరిని, సంఘాన్ని తన ఉద్దేశములు నెరవేర్చి స్థిరపరుస్తాడనేది నా ప్రార్థన, నా ఆశ. మీ అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ. గ్రీటింగ్స్ చెప్పిన జోసెఫ్ ప్రకాష్ గారిని బట్టి వందనాలు.